ఇద్దరిలో ఎవరిని డిసైడ్ చేసావు? తెలియట్లేదమ్మా. నువ్వు ఓకే చెప్పిన వాళ్ళకి ఉండే ఆనందం కంటే నో చెప్పిన వాళ్ళకి ఉండే పెయిన్ 10 ఇంతలో ఎక్కువగా ఉంటుంది. అమ్మాయి ఎస్ చెప్పడానికి లేట్ అయినా పర్లేదు, కానీ నో చెప్పడానికి లేట్ చేయకూడదు. నువ్వు ఎవరికి నో చెప్పాలనుకుంటున్నావో ఫస్ట్ వెళ్ళి రేపే చెప్పేసి. పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లే ముందు ఏ అమ్మాయినా 2 విషయాలు చూసుకోవాలి. 1, వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు. 2, కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. రీసెంట్ గా మా లైఫ్ లోకి వచ్చిన ఒక ఫ్రెండ్ వల్ల ఆకలి అనేది ఇమీడియట్ అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లం అనిపించింది. ఈ ప్రపంచంలో ప్రతి 7గురిలో ఒకడు ఆకలితో పడుకుంటున్నాడు. ఆ ఒక్కడు మనం కానందుకు ఆనందపడాలో, ఆ 6గురు కలిసి ఆ ఒక్కడి ఆకలి తీర్చలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. చాలా మందికి ఫుడ్ డొనేట్ చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ ఇవ్వాలో తెలీదు. ఆకలితో ఉన్న వాడికి ఎవరిని అడగాలో కూడా తెలీదు. వీళ్ళందరినీ కలిపే ఒక కామన్ ప్లాట్ఫామే ఈ ఫుడ్ బ్యాంక్. మీ అందరికి ఒక రిక్వెస్ట్, ఇక నుండి మీ ఇంట్లో జరిగే పార్టీస్, ఫంక్షన్స్, హోటల్స్ లో మిగిలిపోయిన ఫుడ్ మీ దగ్గరలో ఉన్న ఈ ఫుడ్ బ్యాంక్ లో పెట్టించండి. అది ఆకలితో ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఈ అప్లాజ్, ఈ రెస్పెక్ట్ నాకు కాదు, నా ఫ్రెండ్ ప్రణవికి దక్కుతాయి. ఎందుకంటే ఈ ఐడియా తనది. ఏ అమ్మాయినా 2 విషయాలు చూసుకోవాలి. 1, వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు. వీళ్ళ నాన్నకి నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చేలా ఉంది. ప్రణవి, ఎవరు? మీ అమ్మాయి ఫ్రెండ్. మీ అబ్బాయికి మా వాడి కోకి చెప్పేశావా? లేదు. ఇప్పుడు చెప్పడానికి వచ్చావా? అంటే సిగ్గుపడకు, చెప్పు. అప్పుడే చెప్పకు, బాగా తిప్పి తిప్పి అప్పుడు చెప్పు. ఎదవకి వస్తానుండు. అమ్మా దేవకమ్మా, అంత టైం లేదు ఇక్కడ. ఇప్పటికే బోర్డు లేట్ అయింది. రేపు పెళ్ళయ్యాక గదిలోకి వస్తే ఏం చేయాలో కూడా మర్చిపోయేలా ఉన్నాను. ఈవిడ ఓకే చేస్తే పాత సిలబస్ మొత్తం తిరగేయాలి. చా ఊరుకో. వాడన్నాడని కాదు గాని ఇంకా లేట్ చేయొద్దమ్మా. వాడికి ఓకే చెప్పి మాకు ఓకే చెప్పడానికి ఇంకా లేట్ అయిపోద్ది కదా. మీకోకే ఏంటి? ఏ మేం లవ్ చేయొద్దా? మాకు ఓకే చెప్పవా? మీరు లవ్ చేయడం ఏంటి? ఇదిగో, అసలు లవ్ ఎందుకు చేసుకుంటారు? అండర్స్టాండింగ్ కి. రేపు పెళ్ళయ్యాక ఏ గొడవ లేకుండా అందరూ కలిసి ఉండడానికి. అలా అయితే ఆడికంటే ఎక్కువ మేమే లవ్ చేయాలి. వాడిదే ఉంది. పెళ్ళయ్యాక నిద్ర లేచి గంటకు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నైట్ ఇంటికొచ్చిన 2 గంటల్లో పడుకుని పోతాడు. రోజు మొత్తం మీద 3-4 గంటలు కలిసి ఉండే మీకే లవ్ అండర్స్టాండింగ్ కావాలంటే పొద్దున్నుంచి రాత్రి దాకా కలిసుండే మనకెంత కావాలి? లేకపోతే రేపు పెళ్ళయ్యాక లవ్ మ్యారేజ్ కదా, మేము బానే ఉన్నాము, మా అత్త మామలతోనే పడి సస్తలేదు అని మమ్మల్ని అంటావు. ఇదిగో, నువ్వు వాడికి ఎప్పుడు చెప్తావో తెలీదు. మేమైతే ఇప్పుడే చెప్పేస్తాం. లవ్ యూ సో మచ్ బంగారు తల్లి. ఐ లవ్ యూ వదినా. ఐ లవ్ యూ తల్లి. ఐ లవ్ యూ మోర్ ప్రణవి బేబీ. ఇది హౌసా, బిగ్ బాస్ హౌసా? ఎన్ని డ్రామాలు జరుగుతున్నాయో లోపల. చెప్తా చెప్పు. మన అమ్మాయి పెళ్లి బాగా జరిగింది సార్. సాంబార్ బాగుందని టాకు. అరటికాయ బజ్జీలు అయితే 2 సార్లు వేయించుకుంటున్నారు. చిప్ ఏమైనా లూజ్ అయిందరా? నా కూతురు పెళ్లి జరగడం ఏంటి? ఇక్కడ మన అమ్మాయి ఎవరితోనే తిరుగుతుంది సార్. కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీరు ఇలాగే నిద్రపోతుంటే నాలాగే ఎవడో ఫోన్ చేసి పెళ్లి బాగా జరిగింది, సాంబార్ బాగుందని అంటాడు.
ఇప్పుడు తింటే రేపు తినటానికి లేనోడు ఎవడైతే మనకేంటి సార్, వచ్చేసేయక. 100 మందితో వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం. వెయిటింగ్. ఇది మా ఆయన నాకు కొన్న కాస్ట్లీయెస్ట్ చీర. ఇది నీకే పెడుతున్నాను. ఎందుకో తెలుసా? రేపు మీకు పెళ్ళైతే ఈ చీర మళ్ళీ నా బీరువాలోకే రావాలని. అబ్బో మహాలక్ష్మిలాగున్నావు. తీసుకో బంగారు తల్లి, చల్లగా ఉండు. 2, కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు. అయ్యి బాబాయ్ ముద్దులు. తట్టుకోలేకపోతున్నావు. అవునవును. మరి నీకు కొన్ని మాకు కూడా ఉంచు. ఈ సెల్యూట్ ఎవరు కాలే క్యా హో రहा है यहाँ पे? బయటికి లాగారండి. రేయ్ ఏంట్రా చూస్తారు? షూట్ హిమ్. బ్లాస్ట్ ద బిల్డింగ్. ఒక్కడు కూడా మిగలడు. సార్ మన అమ్మాయి ఉంది లోపల. ఓ మై గాడ్, మేరీ బేటీ అందర్ హై. మై డాటర్, నా కూతురు లోపల ఉందిరా. ఏంట్రా చూస్తారు? అనౌన్స్ చేయండి. మిస్టర్ స్వామి, హ్యాండ్ ఓవర్ రమేష్ రెడ్డిస్ డాటర్, అదర్వైజ్ వి విల్ ఓపెన్ ఫైర్. ఎస్ ఏంట్రా అండి? పాపా సార్ మీరు అదేంటి సార్ పగోడికి దండం పెడుతున్నారు? ఆయన పగవాడు కాదురా, మీలాంటి వాళ్ళకి అందని వాడు, అర్థం కానివాడు. నా కూతురు కూకట్పల్లిలో కాదు, సాక్షాత్ ఆ కాశీ విశ్వనాథుడి పాదాల దగ్గర ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను రా. హిట్ చేసింది మీరేం తెలియక ఈ పొరపాటు చేసి నన్ను క్షమించండి. మీరు అలా మాట్లాడకండి. నా కూతుర్ని గనక మీరు నిజంగా కోరుకుంటే ఇక లాగొద్దు, ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేస్తాను ప్లీజ్. తనని అప్పుడే పెళ్లి చేసుకోవాలని నేను అనుకోలేదుగా. తనే నన్ను ప్రేమించానంది. తప్పని చెప్పి మీ దగ్గరికి తీసుకురాబోతుంటే మీరే ఇలా. తనే మిమ్మల్ని కోరుకుంటుంది కదా సార్, ఒప్పుకోండి సార్ ప్లీజ్. నన్ను క్షమించండి రమేష్ రెడ్డి గారు. నా చెల్లి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోలేను. నా బాధ్యతలను మర్చిపోలేను. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మీకు చెల్లుందా? వాడికి చెల్లుందో లేదో మీరు చెప్తారా? మీరెవరు? వాడి నాన్న. వీళ్ళ నాన్న మీరు కాదు కదా. వాళ్ళ నాన్నెవరో మీరు చెప్తారా? మీ పేరేటి? పేరు తెలియకుండానే ఇంత దూరం వచ్చారా స్వామి? స్వామి ఏం చేస్తుంట? ఉద్యోగం పోగొట్టుకున్నాను, ఖాళీగా తిరుగుతున్నాను. ఇంతకీ మీరేం చేస్తుంటారు? కూతుర్ని కన్నాడు, ఎదవై తిరుగుతున్నాడు. రా. నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది అన్నప్పుడు ఒక తండ్రి పడే ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. కానీ అదే కొడుకు నాన్న 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను అంటే వచ్చే ఆనందం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నా పుట్టినరోజుకి ఇచ్చిన బహుమతి 1000 ఉద్యోగాలు కాదు, 1000 కుటుంబాలలో ఆనందం, 1000 కుటుంబాలలో భాగస్వామ్యం. Welcome to the family of People Mart. On this happy note, I would like to announce that People Mart will have its new CEO from the 1st of April. ఆనంద్, కొన్ని రోజుల ముందు జేపీ నన్ను కలిశాడు. నాన్న మీరు వాడు భయపడుతున్నారా? వాడి గురించి నీకు తెలీదు. నానా జేపీతో నేను మాట్లాడతాను. వాడి కళ్ళు పడ్డ చోట చెవులు వినబడవు. పోనీ నాన్న, ఈ ఇష్యూని డీల్ చేయడానికి మీకు నాకు తెలిసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడినేమన్నా
నేను డిసైడ్ అయిపోయాను నాకు స్వామియే కరెక్ట్ అని. ఆనంద్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు, తనకి నో అని చెప్పేస్తాను. ఆ స్వామి గారిని చంపేయడానికైనా రెడీ గాని ఆ లో క్లాస్ గాడికి నా కూతురునివ్వను. ఏయ్, అన్నేసేసి నాకు ఫోన్ చేయండి. ఏంటి మడ్రే? ఏయ్, ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. ఇంకో 10 లక్షలు పోతే పోయింది, నిన్ను కూడా ఇప్పించేస్తాను. 10,000 జీతం పెంచితే నేనే సైలెంట్ గా ఉంటా కదా. పోనీ ఒక 5 పెంచండి. అన్నేసేసి నాకు ఫోన్ చేయండి. వదండ్రా, ఇదిగో అందులో 10,000 ఉంచు. చెయ్.